అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఢిల్లీ బౌలర్ల దాటికి 89 పరుగులకి కుప్పకూలింది. ఇషాంత్ శర్మ, ముఖేష్ యాదవ్, ట్రిస్టన్ ట్రబ్స్ అద్భుత బౌలింగ్ కారణంగా కేవలం 17.3 ఓవర్లలోనే గుజరాత్ కుప్పకూలింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 2 క్యాచ్లు 2 స్టంపౌట్లు చేసి గుజరాత్ పతనంలో కీలక పాత్ర పోషించాడు. గుజరాత్ ఇన్నింగ్స్ లో రషీద్ ఖాన్ 31 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా మిగతా వారు పూర్తిగా తేలిపోయారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ 8.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది. మొత్తానికి ఈ మ్యాచ్ లో ఢిల్లీ మరో 67 బంతులు మిగిలి ఉండగానే భారీ విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్ లో గుజరాత్ టైటన్స్ 100 లోపు ఆల్అౌట్ కావటం ఇదే మొదటిసారి. ఈ సీజన్ లో కూడా 100 లోపు ఆల్అౌట్ అయిన జట్టు గుజరాతే. ఇక ఈ దారుణమైన ఓటమి తర్వాత గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ స్పందించాడు. మేము 89 రన్స్ కాపాడుకోవాలంటే ఓ అద్భుతం జరిగితే తప్ప ఆ లక్ష్యాన్ని మేము కాపాడుకోలేం. బ్యాటింగ్ వైఫల్యమే ఈ మ్యాచ్ ఓటమికి కారణమని శుభమన్ గిల్ తెలిపాడు. ఒకవేళ మా బౌలర్లు డబుల్ హ్యాట్రిక్ వికెట్లు తీసి ఉంటే ఆ స్కోర్ ను కాపాడుకోగలిగే వాళ్ళమని శుభమన్ గిల్ తెలిపాడు. మొత్తానికి ఈ మ్యాచ్ లో మా బ్యాటింగ్ చాలా యావరేజ్ గా ఉంది. ఈ పరాజయాన్ని మరిచి ముందుకు సాగాలనుకుంటున్నాం. వచ్చే మ్యాచ్లకు బలంగా సిద్ధం కావాలని కోరుకుంటున్నాం. అయితే మేము తమ ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. ఇప్పుడు ఈ సీజన్ అర్ధభాగం ముగిసింది. అయితే మిగిలి ఉన్న మ్యాచ్లలో 5-6 మ్యాచ్లు గెలిస్తే నాకౌట్ కు చేరుకుంటామని శుభమన్ గిల్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.